భారం అనుకునే చోట భావాలు చెప్పకండి. దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకండి. ఎదిగిన వాళ్ళ పరిచయం కోసం ఎగపడతారు. మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఎదిగితే తట్టుకోలేరు. మీ కష్టంలో ఎవ్వరినీ సహాయం అడగకండి. సమాధానంగా సలహాలే వస్తాయి. పైగా వాటిని పాటించలేదనే నిందలే మిగులుతాయి. మిమ్మల్ని నలుగురు మెచ్చాలని ఎప్పుడూ అనుకోకండి. మీకు మీరు నచ్చితే చాలు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. కానీ మీరు చేసే మంచి పని శాశ్వతం. మీ వ్యక్తిత్వం శాశ్వతం. ఆశించినంత చెయ్యలేకపోవడం, చెయ్యలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది మీలోని అసమర్థతను సూచిస్తే, రెండోది మీలోని అత్యాశను బయటపెడుతుంది. ఎదుటివారిని నువ్వు పెట్టే బాధ నువ్వు తీసుకున్న అప్పుకు వడ్డీ వలె పెరిగి పెరిగి నీ దగ్గరకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ సమాజంలో ఏ సంపద ఇవ్వనంత సంతోషం మన అనుకున్న వాళ్ళ సామీప్యంలో దొరుకుతుంది. అందుకే వీలు దొరికినప్పుడల్లా వాళ్ళతో గడపండి. ఏ పాఠం నుండి ఏ ప్రశ్న వస్తుందో, ఏం సమాధానం రాయాలో అర్థం కాని అంతు చిక్కని పుస్తకం వంటిది మన జీవితం. మన జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని అందమైన అనుభవం మన జీవితం. ఈ లోకంలో నీకు ఎవ్వరి తోడు లేకపోయినా దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. భయపడకు. ప్రతి క్షణం నిన్ను చూస్తూ ఆయన రెక్కల నీడలో సురక్షితంగా కాపాడుతారు. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషులను, విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలు ఎంతటి క్లిష్టమైన సమస్యలనైనా ఇట్టే పరిష్కరించేందుకు దోహదపడతాయి. అప్పుడే ఆనందంగా జీవించగలం. మన జీవితంలో ఎంతోమంది పరిచయమవుతారు. కానీ అందులో కొంతమంది మాత్రమే మన సంతోషానికి కారణమవుతారు. కారణం లేకుండా ఏ కష్టమూ రాదు, ఏ సంతోషమూ నీ దరి చేరదు. ఎందుకంటే కష్టమైన, సంతోషమైన ఎప్పుడూ మనిషి మంచి కోసమే వస్తాయి. అవసరానికి వాడుకొని వదిలేసే స్వభావంతో ఉండకండి. ప్రేమగా పలకరిస్తే ఎప్పుడూ మా వాళ్ళే అనుకుని పొంగిపోయే మనసు ఉన్నవాళ్ళు చాలామందే ఉంటారు. ఉన్నప్పుడు విలువనివ్వకుండా నిర్లక్ష్యం చేస్తాం. లేనప్పుడు బోరున ఏడుస్తాము, బాధపడతాము. అవి వ్యక్తులైనా, వస్తువులైనా, ఏవైనా కావచ్చు. నీ ఆలోచన పువ్వులా వికసించేదిగా ఉంటే ముళ్ళలాంటి బాటనైనా సులభంగా దాటగలవు. ఆలోచించండి మిత్రమా. నీవు బయటవారిని మెప్పించడం కోసం సొంతవారిని నొప్పించకూడదు. బయటవారు నీ ఆనందంలో మాత్రమే జతగా నిలుస్తారు. కానీ సొంతవారు నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. కష్టసుఖాల్లో నీకు అండగా నిలుస్తారు. ఉన్నవాడి దృష్టిలో లేనివాడి స్థానం గుమ్మం బయటే. కానీ లేనివాడి దృష్టిలో ఉన్నవాడి స్థానం గుమ్మం లోపల ఉంటుంది. ఎందుకంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు, గుణంలో ఉంటుంది. బాధ, బలం రెండూ నీలోనే ఉంటాయి. విచిత్రమేంటంటే ఏది ముందు వచ్చినా రెండోది కనబడకుండా పోతుంది. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అర్ధజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. ఒక పనికి మీరు ఇచ్చే ప్రాముఖ్యతను బట్టి దాని నుండి వచ్చే ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. జీవితం ఏ ఆటంకం లేకుండా సాఫీగా ప్రశాంతంగా సాగుతున్నంతసేపు, కష్టాలు మన దరిదాపుల్లోకి రానంతసేపు మనిషి దేనిని గురించి కూడా ఆలోచించడు. అదే అనుకోకుండా ఏదైనా ప్రమాదం కానీ, చేస్తున్న పనిలో ఆటంకం కానీ, అకస్మాత్తుగా జబ్బుపడడం లాంటిది జరగగానే అది నా కర్మ అట్లా కాలింది, దానికి ఎవరు ఏమి చేస్తారు అని దిగులు పడతారు. కాబట్టి కర్మ చేయడం వరకే నీ వంతు. కర్మఫలాన్ని మాత్రం ఆశించకు. ఫలమేదో దక్కుతుందని మాత్రం పని చేయడం తగదు. అలా అని అసలు పని చేయకుండా ఉండడం మహాపాపం. మనది కాని వాటిపై అత్యాశ ఎంత ప్రమాదమో, మనతో ఉన్న వాటిపై నిర్లక్ష్యం కూడా అంతే ప్రమాదకరం.
నష్టపోతున్నావు అని తెలిసి కూడా కొన్ని ఇష్టపడుతున్నావు అంటే చివరికి కష్టం మాత్రమే మిగులుతుంది. ముళ్ళబాట దాటితేనే పూలబాట ఎదురవుతుంది. సవాళ్లు ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది. ఎదకోతకు అలవాటు పడుతుంటే నీలో ఎదిగే లక్షణం ఏ రోజుకారోజు మెరుగవుతుంది. ఒకరు తప్పు చేస్తే క్షమించేంత మంచివాళ్ళుగా ఉండండి. అంతేకాని ఒకరు మోసం చేస్తే తిరిగి మళ్ళీ నమ్మేంత మూర్ఖులుగా ఉండకండి. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు. కానీ బంధం దూరమైతే మళ్ళీ కలవడం కష్టం. ఈ సొసైటీలో డబ్బుని చూసి సంతోషపడే బంధాలు ఉన్నాయి, కానీ మనసుని చూసి ఆనందపడే బంధాలు లేవు. ఒకప్పుడు మనసుంటే మార్గముండేది, కానీ ఇప్పుడు డబ్బుంటేనే మార్గముంటుంది. చూసేవారికి చెప్పేవారికి నొప్పి విలువ తెలియదు. ఆ నొప్పిని అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నువ్వు ఎంత చేసినా నువ్వు చెయ్యలేని సహాయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ దృష్టిలో నిన్ను దోషిగా నిలబెడతారు. మంచి పని ఎంతమంది చూశారన్నది ముఖ్యం కాదు, ఆ పని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయి అన్నదే ముఖ్యం. మనోమందిరం ప్రశాంతంగా ఉంటే ఏ మందిరానికి వెళ్ళాల్సిన పని లేదు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు చేసే ప్రతి మంచి పని ప్రార్థనే అవుతుంది. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది, కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి ఉండదు. నిలువ ఉన్న నీటిలో క్రిములు పుట్టుకొస్తాయి, అలాగే పని పాట లేని మనిషిలో పనికిరాని ఆలోచనలు జన్మిస్తాయి. కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్నాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. కొందరు మొదట్లో చాలా బాగా మాట్లాడుతారు, కానీ కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ ఎందుకో తెలియదు మరీ మనం అంటే చిరాకు, నిర్లక్ష్యం, అసహ్యం, కోపం ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఎవరి వాల్యూ ఏంటి అనేది కాలమే చెబుతుంది. రేపటి రోజుపై ఆశ అనేది లేకపోతే నిన్నటి రోజు నిరాశకి అంతం లేదు. నిన్నటి రోజు నిరాశకి కారణం లేకపోతే రేపటి రోజు ఆశకి పునాది లేదు. మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే. అతిగా ప్రేమిస్తే గాయపడవచ్చు, కానీ తక్కువగా ప్రేమిస్తే బాధపడతారు. మీరు ఇష్టపడే వారి చేతులు పట్టుకోవడం వలన శారీరక నొప్పి, ఒత్తిడి మరియు భయం నుండి ఉపశమనం పొందవచ్చు. అప్పుడే కోప్పడి వెంటనే ఆ కోపాన్ని మర్చిపోయి మీ మీద ప్రేమను చూపించేవారు మీ జీవితంలోకి వస్తే వారిని వదులుకోకండి. ఎందుకంటే అలాంటి వారి మనసులో నిజమైన ప్రేమ ఉంటుంది. అమ్మ ప్రేమ ఎవరినైనా మరిపించగలదు, కానీ అమ్మను ఎవరూ మరిపించలేరు. ఎంతో గొప్పది అమ్మ ప్రేమ. లైఫ్ చాలా విచిత్రమైంది, ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారు అనేది ఎవరూ చెప్పలేరు.